హల్లెలూయా. దేవుని వాక్యములోనికి మనము వెళ్తున్నాం. మన హృదయాలను సిద్ధపరచుకుంటూ దేవుని మాటలు శ్రద్ధగా విందాం. ఈరోజు అంశము విశ్వాసి ఆత్మీయ అభివృద్ధికి సూత్రాలు. విశ్వాస ఆత్మీయ అభివృద్ధికి సూత్రాలు. ఒక విశ్వాసి ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలి అంటే ఏం చేయాలి? ఎలాంటి సూత్రాలు పాటించాలి? కాబట్టి ఇది చాలా అవసరమైనటువంటి విషయాలు. ఇవి తెలియకపోతే మనం ఎన్నటికి కూడా ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా అభివృద్ధి చెందలేం. కాబట్టి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందటానికి అవసరమైన సూత్రాలు ఈరోజు మనము కొన్ని వింటాం. సమయాన్ని బట్టి త్వరగా ముగిస్తాను. కాబట్టి ఈ సూత్రాలు ఎవరైతే వింటారో వారు ఆధ్యాత్మికంగా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతారు. వినకపోతే ఏం ప్రయోజనం లేదు. కాబట్టి సంఘం అభివృద్ధి చెందాలన్నా, విశ్వాసి ఆత్మీయంగా అభివృద్ధి చెందాలన్నా ఈ సూత్రాలు తప్పనిసరిగా పాటించాలి. యేసు ప్రభువారు ఈ లోకములో పుట్టిన తర్వాత అనేక అద్భుతాలు చేశాడు. ఆయన పరిశుద్ధుడుగా పుట్టాడు. తర్వాత ఏం చేశాడు? సాహస కార్యాలు చేశాడు. ఇందాక ఆరాధనలో విన్నాము కదా. అనేకమైన అద్భుతమైన కార్యాలను దేవుడు ఈ భూలోకంలో చేశాడు. ఆ తర్వాత ఆయన శిలువ మరణానికి అప్పగించబడ్డాడు. ఆ తర్వాత సమాధి చేయబడ్డాడు. ఆ తర్వాత పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానుడైన తర్వాత ఏం జరిగింది? ఎక్కడ పోయినాడు? పరలోకం పోయినాడు. మధ్యలో 40 దినాలు అందరికీ కనపడ్డాడు ఆయన. అయితే ఆయన ఆరోహణం అయిపోతున్నప్పుడు ఆ ఒలివ కొండ దగ్గర దాదాపుగా 500 మంది ఆయన పరలోకానికి వెళ్ళడం చూశారు. దేవునికి స్తోత్రం. అంటే ఏదో ఒట్టి కథ లాంటిది కాదు ఇది. యేసు ప్రభు ఆ ఒలివ కొండ మీద నుంచి ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు అక్కడ దాదాపుగా 500 సహోదరుల కంటే ఎక్కువ మంది అక్కడ ప్రభువుని చూశారు. అంటే ఆయన మరణమును జయించినటువంటి దేవుడని, ఆయన మృత్యుంజయుడుగా లేచాడని ఒకరు కాదు ఇద్దరు కాదు సాక్ష్యం. ఎంతమంది చూశారు? 500 మంది సహోదరుల కంటే ఎక్కువ మంది చూశారు. అయితే ఆ చూసిన వారందరిలో కూడా ఒక 120 మంది మాత్రము స్థిరంగా దేవుని కొరకు నిలిచారు. దేవునికి స్తోత్రం. అంటే ఆరోహణమైపోయే సంగతి ఎంతమంది చూశారు? 500 మంది కంటే ఎక్కువ మంది చూశారు. కానీ వారిలో ఒక 120 మంది మాత్రమే దేవుని కొరకు నిలబడగలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే మందిరంలో ఎంతమంది వచ్చినా, దేవుడు ఆరోహణమైపోయేటప్పుడు ఎంతమంది చూసినా అందులో భక్తి 120 మంది మాత్రమే భక్తిపరులు మిగిలారు. కాబట్టి సంఘానికి ఎంతమంది వచ్చినా దేవుని మాటలు శ్రద్ధగా వినేవారే దేవుని యొక్క లెక్కలోనికి చేర్చబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మొదటి సూత్రం ఏంటి? విశ్వాసి ఆత్మీయతలో ఎదగటానికి మొదటి సూత్రం ఏంటంటే దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినటం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? దేవుని మాటలను శ్రద్ధగా వినాలంట. వాక్యం చెప్తుంటే నాకు కాదులే అని లేచిపోకూడదు. అంటే నువ్వు లేచిపోతున్నావు అంటే ఏమని అర్థము? వాక్యానికి పెద్ద విలువ లేదు నా దృష్టిలో అన్నట్టుగా.
అంటే దేవుని యొక్క వాక్యం మీద శ్రద్ధ లేకపోతే నీకు దేవుని మీద శ్రద్ధ లేదని అర్థం, అంతే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము ఒక సేవకుని నోటి నుంచి బయటకు వస్తున్నప్పుడు, దేవుడే మనతో మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? వాక్యము పట్ల శ్రద్ధ అనేది విశ్వాసులకు ఉండాలి. వాక్యం చెప్తుంటే చర్చి చుట్టూ తిరుగుతుంటారు కొంతమంది, ఊకే గాలి గంగ నల్ల లెక్క. ఏం లాభం? చర్చికి వచ్చినందుకు చర్చి చుట్టూ తిరగడానికి కాదు, చర్చికి వచ్చినందుకు పక్కలతో మాట్లాడడం కోసం కాదు, చర్చికి వచ్చినందుకు ఒకరినొకరు గిల్లుకోవడం కాదు, చర్చికి వచ్చినందుకు గుసగుసగుసలు చెవులు మాట్లాడుకోవడం కోసం కాదు. అంటే విశ్వాసిలో దేవుని మాటలు వినటములో శ్రద్ధ లేకపోవటం వలన ఆధ్యాత్మిక స్థితిలో వారు దిగజారిపోతారు. వాళ్ళు ఆధ్యాత్మికంగా వారు దిగజారిపోతారు. కాబట్టి మొదటి సూత్రం ఏంటంటే, దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా వినేవారు ఆధ్యాత్మిక స్థితిలో అభివృద్ధి చెందుతారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఎంత శ్రద్ధగా వింటామో అంత ఆశీర్వాదాలు కూడా ఉంటాయి మనకు. చాలామంది దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ ఉండదు, వింటారు, విడిచిపెట్టేస్తారు. చెప్పండి, పోయిన వారం ఏం చెప్పాను? ఎవరికైనా గుర్తుందా? అపవాది చేతిలో నీవు చిక్కుబడి ఉన్నావా అనే అంశం గురించి పోయిన వారం చెప్పబడింది. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము కానీ శ్రద్ధగా వినలేకపోవటం వలన, శ్రద్ధగా మనం వినకపోవటం వలన మనం మర్చిపోయినాం. అదే ఇంకొకటి చెప్పండి. అనగనగా ఒక రాజు ఉండెను. ఆ రాజుకు ఎంతమంది కొడుకులు? 7 మంది కొడుకులు. ఎప్పుడు విన్నారు ఈ కథ? ఇది ఎప్పుడో మనం పుట్టినప్పుడు చెప్పిన కథ ఇప్పుడు చెప్తున్నారు. పోయిన వారం చెప్పింది మీరు చెప్పలేకున్నారు. అంటే ఏమని? దేవుని మాటల కంటే లోక సంబంధమైన కథల వైపు, అది నిజంగా కల్పనా కథనే. అది ఆ కల్పనా కథ అయితే మన హృదయంలో నాటుకుపోయింది. కానీ వారం కిందట చెప్పిన మాటలు ఏం చెప్పినానంటే ముఖాలు ఇటు పెట్టి చూస్తున్నారు. మీరు చూసారా? అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందటానికి ఒక విశ్వాసి దేవుని మాటలను శ్రద్ధగా వినాలి. యేసు ప్రభు ఆరోహణమై వెళ్తూ ఆయన చెప్పినటువంటి మాటలు 500 మంది కంటే ఎక్కువ విన్నారు ఆ దినాల్లో. కానీ 500 మంది కంటే ఎక్కువైన జనం విన్నా అందులో 120 మంది మాత్రమే శ్రద్ధగా విన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి శ్రద్ధగా వింటే మనకు గుర్తుంటుంది. శ్రద్ధగా ఏ మాటలు వింటాము? దేవుని మాటలు వినం, చెప్పుడు మాటలు వింటాం. ఏం వింటాం? చెప్పుడు మాటలు. ఆ యొక్క నిన్ను ఇట్టనిందే, ఆయన నింట బూతులు తిట్టేనే. ఇవైతే ఇంకా మనసులో శీలేసినట్టు పడతాయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, నువ్వు దిగులు పడవద్దు, నీ రోగం పోతుందని దేవుడు మొత్తుకొని అరిసి చెప్పినా ఇవి గుర్తుండవు. యావి గుర్తుంటాయి? ముసలమ్మ ముచ్చట్లు కూర్చొని ఆ మాటలు, ఈ మాటలు, పనికి మాలిన మాటలు, టైం వేస్ట్ మాటలు, ఈ మాటలన్నీ కూడా మనసులో పడి కోపము, ఆవేశము, ద్వేషము పెరిగిపోతూ ఉంటాయి. కానీ ప్రియులారా, వాటి వలన మనకు ప్రమాదాలు కలుగుతాయి. చెప్పుడు మాటలు వింటే చెడు దారిలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. దేవుని మాటలు వింటే, దేవుని మాటల పట్ల శ్రద్ధ వహిస్తే నీ జీవితము ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినమంటున్నాడు దేవుడు? అక్కడ మీరు చదివితే ఆ మాట శ్రద్ధగా వినాలట. మామూలుగా వినేది వేరు, శ్రద్ధగా వినేది వేరు. కాబట్టి వచ్చే వారం మళ్ళా ప్రశ్న అడుగుతా. ఈ వారం ఏం చెప్పాను? వచ్చే వారం మీరు చెప్పితే మీరు శ్రద్ధగా విన్నట్టు, లేకుంటే ఉత్తగా అశ్రద్ధగా విన్నట్టు అన్నట్టు. అంటే అక్కడ రాయబడిన మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని
నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడట. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? శ్రద్ధగా నీవు దేవుని మాటలు వింటే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాల కంటే దేవుడు నీ కుటుంబాన్ని ఘనపరుస్తా, హెచ్చిస్తా అంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు. మనం అనుకుంటున్నాము దేవుని మాటలు వద్దులే, మాకు ముసలమ్మ ముచ్చట్లే బాగుంటాయి, మేమేం బతికినంత కాలం ఇట్టేనే బతకాలనుకుంటున్నారు. నీ చుట్టుపక్కల కుటుంబాలకు ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. నువ్వు శ్రద్ధగా దేవుని మాటలు వినటము ద్వారా నీ చుట్టూ ఉండే కుటుంబాల దీవెన కంటే నీ కుటుంబానికి అత్యధికమైన దీవెనలు ఇవ్వటానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా మాటలు ఎట్లా వినాలంట? శ్రద్ధగా వినాలంట విశ్వాసి. శ్రద్ధగా వినకపోతే ఏమవుతాము? శ్రద్ధగా వినకపోతే మనమే ఆశీర్వాదాలు పోగొట్టు. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చినా నీవు శ్రద్ధగా దేవుని మాటలు వినకపోతే ఏమవుతుంది? ఆశీర్వాదాన్ని మనమే పోగొట్టుకుంటాం. అందుకే శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. యెషయా గ్రంథంలో ఇంకొక మాట ఉంటుంది, 55వ అధ్యాయము 3వ వచనములో, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుదురు అంటున్నాడు. మీరు వినిన ఎడల బ్రతుకుతారంట. వినకపోతే ఏమవుతారని? చచ్చిపోతారని. చచ్చిపోతామంటే ఇక పాడేగట్టి సమాధులతో తీసుకుపోతారని కాదు దాని అర్థం. ఏమని అర్థం? చచ్చిపోతారంటే ఆత్మీయ స్థితిలో చచ్చిపోతారని అర్థం. ఆత్మీయ స్థితిలో దేవుని వాక్యం పట్ల శ్రద్ధ నీకు లేకపోతే, దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు శ్రద్ధగా దేవుని మాటల వైపు మన మనసు పెట్టకపోతే మనము ఆత్మీయ స్థితిలో చచ్చిపోతామంట. నేను చెప్తున్న మాట కాదు, దేవుడు పాత నిబంధన గ్రంథములో చెప్పినటువంటి మాట. యెషయా గ్రంథం 55:3లో ఏమని? చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుదురు. అంటే మనము ఆధ్యాత్మికంగా బ్రతకాల, జీవము కలిగి ఉండాలి అంటే దేవుని మాటల పట్ల నీవు శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాలి. అందుకే ప్రకటన గ్రంథంలో ఇంకొక మాట ఉంటుంది, 3వ అధ్యాయం 1వ వచనములో, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే, నువ్వు చచ్చిపోయినంత సమానమే అంటాడు. నువ్వు పేరుకు మాత్రమే బ్రతుకున్నట్లుగా ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ మందిరానికి వచ్చావు అంటే నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు చచ్చిన వానితో సమానం అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేనటువంటి వ్యక్తులు ఈ లోకానుసారంగా చచ్చిన వారితో సమానం. ఊకే మనుషుల్లాగా ఊగులాడుకుంటూ వస్తారు తప్ప వాక్యం వినకపోతే, వాక్యం పట్ల శ్రద్ధ నీకు లేకపోతే, వాక్యం వినాలన్న ఆసక్తి నీకు లేకపోతే, వాక్యం వినేటప్పుడు శ్రద్ధ కలిగి వినకపోతే ఏమవుతాం తెలుసా? నీవు ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నట్లే, నీవు మృతుడవే అని వాక్యములో చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఏం చేయాలి? ఈ రోజు నుంచి ప్రతి వారము కూడా దేవుని యొక్క మాటలు ప్రకటించబడుతున్నప్పుడు శ్రద్ధగా మనం వినాలి. దేవుని మాటలు వినాలి. ఏం వినకూడదు అంటే చెప్పుడు మాటలు వినకూడదు. ఏం వినకూడదు? మన ఇంటి పక్కలోళ్ళైనా మన గురించి మంచి చెప్పినా, చెడ్డ చెప్పినా, వాళ్ళ గురించి చెప్పినా, వీళ్ళ గురించి చెప్పినా చెప్పుడు మాటలు ఏ విశ్వాసి వినకూడదు. ఇది కండిషన్ అంతే. చెప్పుడు మాటలు ఏ విశ్వాసి వినకూడదు. వింటే ఏమవుతాం? చెత్త మార్గములోనికి నీవు కొట్టుకొని పోతావు. అంతేగా, చెత్త మార్గములోనికి కొట్టుకొని పోతావు. చెప్పుడు మాటలు వింటే ఎక్కడ పోతావు? చెత్త మార్గంలోని కొట్టుకొని పోతావు. ఇంకా నిన్ను లేవనెత్తుడు కూడా ఉండడు. కాబట్టి చెప్పుడు మాటల కోసమే అనేక మంది ఏమి వినాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఆసక్తి, ఎంత ఆసక్తి వస్తుంది తెలుసా? అప్పుడు ఇక చెప్పలేనంత ఆసక్తి వస్తుంది. అందుకే చెప్పుడు మాటలలో మాకు చెప్తూ ఉంటే వాళ్ళ మాటలన్నీ కూడా కొన్నిసార్లు పోరుజాలకు వినాల్సి వస్తుంది. కొన్నిసార్లు విన్నా
వాటిని గురించి మేమేమి పక్కన వేరే ఇంట్లో కూడా చెప్పం, వేరే ఇంట్లో కూడా మాట్లాడం. ఎందుకంటే దైవ సేవకులంగా ఆ ఇంటిని ఈ ఇంటిని సమాధానపరిచే పాత్ర మాది. సమాధానపరచాలి తప్ప ఇంకా ఏం చేయాలా? పచ్చగడ్డ వేయకూడదు. కాబట్టి ఏ విశ్వాసి అయినా చెప్పుడు మాటలు వినటానికి వీల్లేదు. అది రూల్గా పెట్టుకోవాలి మనం విశ్వాసులం. ఏం చెబుతున్నా ఏం చెప్పాలి? సాతానా పో అనాల. అంటే వాళ్ళు సాతానులు కాదు, కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి అపవాది మన విశ్వాసాన్ని పాడు చేయటానికి, మన కుటుంబాన్ని పాడు చేయటానికి చెప్పుడు మాటలను తీసుకొని వచ్చి మనలో మనకు భేదాభిప్రాయాలు కలిగజేసేటట్టుగా సాతాను చేస్తాడు. ఇద్దరు భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైంది, పట్నంలో కాపురం పెట్టారు. ఎక్కడ కాపురం పెట్టారు? పట్నంలో కాపురం పెట్టారట. ఇద్దరు చాలా బాగా ఆధ్యాత్మికంగా ప్రార్థనలో ఎదుగుతున్నారు. పాపం ఒక ముస్లామ వాళ్ళ ఇంటికి పోవాలని ఎప్పటి నుంచో కోరికంట ముస్లామకి. మొత్తానికి ఎత్తుక్కొని వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఆ భార్యాభర్తలుండే ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్ళిపోయి, ఎవరమ్మా నువ్వంటే, నేను మీ నాయన తాత సుట్టం పెద్ద సుట్టం చిన్న సుట్టం అన్నీ చెప్పి ఆ సుట్టాన్ని అంటే పాపం ఈ పాపకు గుర్తు రాకపోయినా గుర్తు రాకపోతే ఇంకెంత చెప్తుందో అని మొత్తానికి సరే రావా అని చెప్పి లోపల తీసుకొని పోతే లోపల కూర్చొని ఏం చెప్తుంది తెలుసా? ఎంత తెల్లగా ఉన్నావమ్మా, ఎంత అందంగా ఉన్నావు, ఇంత తెల్లటి పాపకి మీ నాయనకు ఆ రోజు నేను చెప్తి వద్దురా పిల్లగాడు కాకిలెక్కున్నాడు వద్దని చెప్తి ఇనకపాయా, నీ జీవితాన్ని నాశనం చేశా అని ఇక ఆ పాపకు లేనిపోనివని చెప్తా ఉందంట అవ్వ. అంటే ఆ పాపం వింటా ఉంది. ఆమె చెప్పేది నిజమే ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఈ భార్యాభర్తల మధ్యలో ఏం కొట్లాటలు లేవు. కానీ అనవసరంగా ఈ అవ్వ మధ్యలో దూరి కాకి లాంటి పిల్లోని చేసుకున్నావు తల్లి, ఇంత తెల్లని పిల్లవు, ఇంత అందగత్తెవు, ఇట్లాంటి కాకిోడు దొరికినా నీకు అని ఇక లేనిపోనివని చెప్తా ఉందంట. సరే మొత్తానికి విని ఆమె ఏం చేసిందంటే ఆ పాప టీ తీసుకొని వచ్చి ఇచ్చింది. టీ తాగిన తర్వాత ఇక మళ్ళీ స్టార్ట్ చేసిందంట. ఇంకా లాభం లేదనుకొని ఆ సహోదరి మంచి భక్తి పరురాలు, విశ్వాస పరురాలు ఏం చెప్పిందంటే, అవ్వ టీ పొడి ఎట్లుంటుంది అని అడిగిందన్న. టీ పొడి నల్లగా ఉంటుంది అన్న. పాలు ఎట్లా ఉంటాయి అంటే తెల్లగా ఉంటాయన్న. మరి ఆ రెండు కలిపితే టీ అయ్యింది. ఆ టీ ఎట్లుంది అంటే, టీ చాలా మధురంగా ఉంది, చాలా బాగుంది అని చెప్పిందంట. వెంటనే ఆ పాప చెప్పింది, కాబట్టి మేమిద్దరం కూడా టీ పాల లాంటి వాళ్ళము, మా సంసార జీవితము సంతోషంగా ఉంది, ఎలాంటి గొడవలు లేవు. కాబట్టి గొడవలు పెట్టడానికి వచ్చిన నీవు ఇంట్లో నుంచి లేచిపో, మరొక్కసారి నా ఇంట్లోకి వచ్చినావా ఈసారి తన్ని తాలింపేస్తా అని చెప్పిందంట. దేవునికి స్తోత్రం. అంటే చెప్పుడు మాటలు వినింటే ఆ కుటుంబము భార్యాభర్తల మధ్యలో భయంకరమైన చిచ్చుపడేది. కానీ ఆ సహోదరి ప్రార్థనా పరురాలు, విశ్వాస వీరురాలు, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగినటువంటి సహోదరి. కాబట్టే వారి కుటుంబంలో అపవాది జొరబడలేకపోయాడు. చూసారా? అపవాది జొరబడటానికి చెప్పుడు మాటలే కారణం. ఏదెను తోటలోనికి సాతానుడు జొరబడ్డాడు. ఏ రూపంలో? సర్పము రూపంలో జొరబడ్డాడు. అవ్వా ఇది నిజమేనా అంటే నిజమే అని చెప్పింది అవ్వ. అంటే మొదటి స్త్రీయే ఆదామును ప్రేమించి ఏదో ఒక్కడు తిప్పలు పడుతున్నాడని గాఢ నిద్ర కలగజేసి అవ్వను తయారు చేసి ఇస్తే బాగా ఎంజాయ్ చేసినాడు మనిషి. ఆ తర్వాత సర్పం వచ్చి సర్పము ఏమంటున్నాడు? అమ్మ అంత నిజమేనంటే ఇది నిజమేమ్మా, అదో ఆ వృక్ష ఫలం మాత్రం తినొద్దు అన్నాడంటే, లేదమ్మా మీరు దేవుళ్ళు అయిపోతారు, తినండి అని చెప్పింది. అంటే దేవుని మాట కంటే, దేవుని వాక్కు కంటే సాతాను యొక్క మాట అవ్వ వినటము ద్వారా ఆదాము అవ్వల పతనము ప్రారంభమైంది. పాపం అక్కడి నుంచే లోకములోనికి ప్రారంభమైంది అని బైబిల్ చెబుతూ ఉంది. అంటే ఒక ఇంటిలో పాపం ప్రవేశించడానికి సర్పము రూపములో సాతానుడు ఏదేను తోటలోనికి ప్రవేశించాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు చెప్పుడు మాటలు చెప్పేటువంటి వ్యక్తులు, వారిలో సాతానుడు అపవాది తూరి మీ కుటుంబాలను పతనము చేసే
ప్రమాదకరమైన అపవాదులు వస్తారు మీ ఇంటి దగ్గరికి. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. చెప్పుడు మాటలు చెప్పుతాను ముందు లేసిపో అనగలగాలి. అంటారా మీరు? అనాలి. చెప్పుడు మాటలు చెప్పడం మొదలు పెడితే ఫస్ట్ ముందు లేచిపోవాలా. ఏం చెప్పాలి? ఒకవేళ అటు చెప్తుంది అనుకో, ఆపట్లేదు అనుకో, కొంతమంది ఆపరు, చెప్తానే ఉంటారు సోది ఒకదానమ్మడి ఒకటి. అలాంటి వాళ్ళను కూడా ఖండించి ఆపి, ఇప్పుడు నాకు ప్రార్థనా సమయం అయింది, నువ్వు కూడా మోకరించు, ప్రార్థన చేద్దాం గంట సేపు అనాలా. ఏమనాలా? చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు నీ ఇంటికి వచ్చిన, నీ పక్కలో నిలబడినా, నీతో చెప్పుడు మాటలు చెప్పే ప్రయత్నం చేసిన వాళ్ళకు చెప్పవలసిన ఒక క్రైస్తవ, నిజ క్రైస్తవ విశ్వాసి ఏం చేయాలా? ప్రార్థనకు మోకరింపజేయాలి. ఎందుకంటే వచ్చినవాడు అపవాది, వచ్చిన మనిషి అపవాది కాదు. ఆ మనిషిలో అపవాది దూరి నీ కుటుంబాన్ని పతనం చేయడానికి వాడు పెట్టేటువంటి చిచ్చులు అన్నీ ఇన్ని కాదు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము విననీయకుండా చేసే అపవాదిని ఏం చేయాలి? గద్దించాలి. అపవాదిని ఎదురించుడి అని రాయబడింది వాక్యములో. ఏం చేయాలంట విశ్వాసి? అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోడు. ఆ ఇంట్లోకి భార్యాభర్తల మధ్యలోనికి వచ్చినటువంటి ఆ ముసలి వ్యక్తిలోనికి అపవాది దూరి ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలన్నప్పుడు ఆ కుటుంబములోని యజమానురాలు భార్య గుర్తుపట్టి అపవాదిని గద్దించింది. వారి కుటుంబము బ్రతికినంత కాలం హ్యాపీగానే ఉన్నారు. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అంటే చెప్పుడు మాటల వైపు మనసు పెట్టవద్దు. మనసు పెట్టావా, నువ్వేమవుతావు? నువ్వు ఆధ్యాత్మికంగా దిగజారిపోయినట్లే, నీ కుటుంబ పరిస్థితులు తారుమారైనట్లే, భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఉత్పన్నమైనట్లే, నీవు అపవాదికి స్థానం ఇచ్చినట్లే. నీ కుటుంబాన్ని పాడు చేసే ఏ చెప్పుడు మాట అయినా నీ కుటుంబ పతనానికే కారణమవుతుంది. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా చెప్పుడు మాటల వైపు మనసు పెట్టక దేవుని మాటల వైపు మనసు పెట్టు. దేవుని ఆశీర్వాదం ఎలా ఉందంట? నీ చుట్టూ ఉండే కుటుంబాల కంటే, సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చెబుతున్నాడు. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు దేవుని మాటల వైపు మనం ఎంత శ్రద్ధగా మనసు పెడతామో అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటాం. అన్ని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు ఆరోహణుడై వెళ్తూ ఉన్నప్పుడు 500 మంది కంటే సహోదరులు ఎక్కువనే చూశారు. కానీ 120 మంది మాత్రమే దేవుని మాటలు శ్రద్ధగా విన్నారు. వాళ్ళు 120 మందితోనే కొత్త అపోస్తలులతో పాటు ఆ 120 మందితో సంఘ అభివృద్ధి ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఆరోహణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు గుర్తుంచుకున్న వారు, శ్రద్ధగా విన్నవారు మాత్రమే గుర్తుంచుకున్నారు. పోయిన వారం ఏం చెప్పానంటే ఒక్కరిద్దరు మాత్రమే చెప్పారు. ఒకటి పాస్టరమ్మ గారు, ఒకటి పేతురు చెప్పాడు. ఇంకా ఎవరు కూడా ఏం చెప్పింటాడబ్బా అన్నట్టుగా ఆలోచన చేస్తా ఉన్నా. చూశారు? మీరు శ్రద్ధగా విననందు వలన మీరు చెప్పలేకపోయారు. అదే అనగనగా ఒక రాజుకు 7 మంది కొడుకులు. ఎంతమంది కొడుకులు? 7 మంది కొడుకులు. అంటే అందరు ముఖాలు ఎలిగిపోయినాయి. ఈ కథ నాకు కూడా వచ్చు అన్నట్టుగా, ఈ కథ నాకు కూడా తెలుసు అన్నట్లుగా మీ ముఖాలు ఎలిగిపోయాయి. అది పోయిన వారం ఏం చెప్పారంటే ముఖాలంతా మార్చుకున్నారు. మీరు చూసారా? అంటే ఎప్పుడో విన్నటువంటి కల్పితా కథల వైపు మనం మనసులో ముద్ర పెట్టుకున్నాం. కానీ ప్రతిదినము దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల వైపు మనం శ్రద్ధ వహించలేకపోతున్నాం. కాబట్టి దీవెనలు రావటం లేదు, ఆశీర్వాదం రావటం లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని మాటల వైపు మనము శ్రద్ధగా దేవుని మాటలు వినకపోవడాన్ని బట్టి ఆశీర్వాదాలు కోల్పోతున్నారు అనేక క్రైస్తవ కుటుంబాలు ఈనాడు. కాబట్టి ప్రియులారా, ఒకరోజు ఎఫెసు అనేటువంటి పట్టణములో పౌలు సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ సంగతి కొలసి పట్టణంలో ఉన్నటువంటి ఎపఫ్రా అనబడిన ఒక యవనస్తునికి తెలిసింది. ఎఫెసు పట్టణానికి పౌలు వచ్చాడంట. పౌలు సువార్త మీటింగులు పెట్టాడంట. అప్పుడు అద్భుతమైన స్పీకర్ ఆయన ఒక్కడే.
ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతాలన్నిటికీ స్పీకర్గా ఎవరు? అపోస్తలుడైన పౌలు గారిని పిలిచేవాళ్ళు. ఎక్కడ పోయినా ఆయనే స్పీకర్గా. పౌలు గారు వచ్చారన్న ఆ విషయాన్ని తెలుసుకొని ఎపఫ్రా అనబడినటువంటి యవనస్తుడు కొలస్సీ పట్టణం నుంచి దేవుని మాటలు శ్రద్ధగా వినటానికి ఎఫెసు పట్టణానికి వెళ్ళాడండి. ఎఫెసు పట్టణానికి వెళ్ళినటువంటి ఆ యవనస్తుడు కొలస్సీ సంఘానికి తిరిగి వచ్చి కొలస్సీ పట్టణంలో ఒక సంఘాన్ని స్థాపించగలిగినంత శ్రద్ధగా దేవుని మాటలు విన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని మాటలు వినటానికి కొలస్సీ అనే ఈ పట్టణము నుంచి ఎఫెసు పట్టణానికి ప్రయాణం చేశాడట. ఎన్ని కిలోమీటర్లు అనుకుంటున్నారు మీరు? 100 మైళ్ళ దూరం. అది దేవుని వాక్యం వినటానికి 100 మైళ్ళ దూరం వెళ్ళాడు. 100 మైళ్ళు అంటే మన లెక్కలో 150 కిలోమీటర్లు. ఒక మైలుకు 1.5 కిలోమీటర్. అంటే ఈ ఎపఫ్రా అనబడిన యవనస్తుడు ఎఫెసు పట్టణానికి పౌలు గారు వచ్చారని, ఆయన మాటలు వినాలని, దేవుడు బోధించే మాటలు శ్రద్ధగా వినాలని 150 మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగిన ఎపఫ్రాను ఒక సంఘాన్ని నడిపించేటువంటి నాయకుడిగా చేశాడు, ఒక సేవకునిగా చేశాడు, ఒక సంఘ స్థాపకునిగా చేశాడు. కొలస్సీ పట్టణాలకు చుట్టుపక్కల ప్రాంతాలకు ఆశీర్వాదకరంగా ఎపఫ్రా అనబడిన యవనస్తుని దేవుడు బలపరిచాడు. దేవునికి స్తోత్రం. సమస్త జనముల కంటే ఎక్కువగా ఆ బిడ్డను దేవుడు హెచ్చించాడు. చూసారా? దేవుని మాట వినాలని శ్రద్ధ కలిగి 150 కిలోమీటర్లు నడిచాడు దేవుని మాటలు వినటానికి. కనీసం మనం చుట్టూ తిప్పి కొడితే 2 కిలోమీటర్లు కూడా ఉండరు మన సంఘ విశ్వాసులు. కానీ రావడానికి ఎప్పుడు వస్తారు తెలుసా? 12కు, 12:30కి, ఇంకా అవసరమైతే 1 గంటకు, ఇంకా అవసరమైతే లాస్ట్ మనం కనీసం ఎట్లా ఆ మాట చెప్పడానికి ఆలోచిస్తున్నా కానీ కనీసం సిగ్గు తెచ్చుకొని మనము సమయాన్ని పాటించాలి దేవుని పని పట్ల. దేవుని వాక్యం వినడానికి శ్రద్ధ మనసు మనము కలిగి ఉండాలి. అంతేగాని మనకిష్టం వచ్చినప్పుడు దేవుని మందిరానికి రావడం కాదు, మనకిష్టమైన సమయంలో దేవుని మందిరానికి రావడం కాదు. మనము దేవుని మాటలు వినడానికి శ్రద్ధతో వేగిరపడి దేవుని యొక్క సన్నిధికి రావాలి. కాబట్టి ప్రియులారా, కల్పిత కథలు విన్నంత శ్రద్ధగా ఏమి వినరు? దేవుని మాటలు వినరు. ఎందుకంటే సాతానుడు మనల్ని విననీయడు అన్నట్టు. ఆ శ్రద్ధగా వింటే మనకు దీవెనలు వస్తాయి. తెలుసు సాతానికి, నువ్వు శ్రద్ధగా దేవుని మాటలు వింటే సమస్త జనముల కంటే ఆశీర్వదిస్తానని ఆ పరలోకమందున దేవుడు చెప్పాడు కదా. కాబట్టి నీ మనసులో దూరి మందిరంలో కూర్చున్నా ఈ మాటలు నువ్వు విననీయకుండా చేస్తాడు సాతానుడు. కాబట్టి దేవుని మాటలు ఏం చేస్తాయో తెలుసా? ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిగిస్తాయి. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని మాటలు ఆధ్యాత్మిక సౌందర్యాన్ని దేవుడు నీకు కలగజేస్తాడు. కాబట్టి ఆ మాటలు వినటానికి మనం వేగిరపడి దేవుని యొక్క మందిరానికి రావాలి. కాబట్టి మనం దేవుని మందిరానికి మనకు చుట్టూ చాలా ఆటంకాలు ఉంటాయి. సేవకులైతే సేవకు వెళ్తూ ఉంటాం అక్కడక్కడ. తర్వాత విశ్వాసులు ఏం చేయాలి? విశ్వాసుల బాధ్యత ఏంది? సమయానికి దేవుని మందిరంలో ఉండటం అలవాటు చేసుకోవాలి. సమయానికి దేవుని మందిరంలో ఉండటము మనము అలవాటు చేసుకుంటే మనము దీవించబడుతూ ఉంటాం. సంవత్సరానికి సంవత్సరం మన దీవెనలు ఏ అపవాది దొంగలించలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుంచి ప్రయాణమై వెళ్తున్నప్పుడు వారికి ఏమడ్డ వచ్చింది? మొదటిసారిగా ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఇజ్రాయేలీయులకు ఎర్ర సముద్రము ఏమీ చేయలేకపోయింది. ఎర్ర సముద్రం ఏం చేసింది? పాయలైపోయింది. అంటే ఎర్ర సముద్రము అది పాయలైపోయింది. ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రము సైతం వారిని ఆపలేకపోయింది. దేవుని అద్భుతాలు పొందడానికి ఎర్ర సముద్రము సైతము ఇజ్రాయేలు ప్రజలను ఆపలేకపోయింది. ఇప్పుడు విశ్వాసులను చిన్న సీరియల్స్ ఆపేస్తున్నాయి. ఏం ఆపేస్తున్నాయి? చిన్న సీరియల్స్. తర్వాత ఇంకా చిన్న సినిమాలు. ఈ ఆదివారం రోజే మంచి సినిమా వస్తుందంటే చర్చికి మళ్ళీ వచ్చే వారం పోవచ్చులే. చిన్న పనులు, ఇంట్లో చిన్న పనులు, బట్టలు ఉతికే పని, చుట్టాలు వచ్చిన పని,
ఇంకా ఇవన్నీ చెప్తాం మనం. అబ్బా చుట్టాలు వచ్చినాడు సార్ ఇవ్వాలని, అందుకే రాలేకపోతే. విశ్వాసి చెప్పవలసిన మాటలు కాదవి. విశ్వాసి మొదటి సమయము దేవునికి ఇవ్వాలి. ఇజ్రాయేలు ప్రజలను ఆ ఎర్ర సముద్రమే ఆపలేకపోయింది, కానీ ఈనాడు విశ్వాసులను చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోయి వారు దేవుని మందిరంలో గడపలేకపోతున్నారు. భర్తలేమో టిక్టాక్గా వస్తారు, భార్యలనేమో కొంతమంది పనులకు పంపిస్తారు. జాగ్రత్తగా ఉండాలి సుమా. అంటే నువ్వు ఒక్కనివే ప్రార్థన చేస్తే సరిపోయిద్దే, నీ భార్య పనికి పోయి కూలి తేవాలా అంటే ఆ ఒక్కరోజు వచ్చే కూలితో ఏం సంపాదిస్తావు అంటే మరల వారానికి టైఫాయిడ్ జ్వరం వస్తుంది. డాక్టర్కు నువ్వు సంపాదించిన 500కు మళ్ళా 10 ఖర్చు పెట్టి డాక్టర్కి పెట్టి రావాలి. చూసారా? దేవుని మందిరము వచ్చే రోజున సాతానుడికి ఇంకా ఎక్కువ ఇస్తాని ప్రలోభ పెడతాడు. కానీ నా దేవుని మాటనే నాకు ముఖ్యం అనే శ్రద్ధ నీకు వస్తే, దేవుని మాటలు వినటానికి శ్రద్ధ కలిగి నువ్వు దేవుని మందిరములో దేవుని ఎదుట నిలబడితే ఆ దీవెననే, ఆ ఆశీర్వాదమే వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎన్ని సూత్రాలైనాయి? ఒకటే అయ్యింది. ఇంకొక సూత్రం చెప్తాను. చాలా ఉన్నాయి కానీ మనకు టైం సరిపోదు. ఇంకొక సూత్రం ఏంటంటే, దేవుని శ్రద్ధగా విన్నటువంటి దేవుని వాక్యాన్ని ఏం చేయాలి అంటే ఆ వాక్య ప్రకారము ప్రవర్తించాలి. ఏం చేయాలి? రెండవ సూత్రం, విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మొదటి సూత్రం ఏంటంటే, శ్రద్ధగా దేవుని మాట వినేవారు సమస్త జనముల కంటే ఎక్కువగా దేవుని చేత ఆశీర్వదించబడతారు. రెండవది ఏంటంటే, వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలట. వినిన మాట ప్రకారం ఎంత శ్రద్ధగా వింటామో, విని విడిచిపెడితే ఏం లాభం లేదు. దేవుడు ఏమన్నాడు? అబద్ధం ఆడొద్దు అన్నాడు. ఆ వాక్యం విన్నాం, బయటికి పోయి అబద్ధం ఆడామనుకో, నువ్వు వాక్య ప్రకారం ప్రవర్తించినట్ల, వాక్యాన్ని పక్కన పెట్టి అబద్ధం ఆడినట్లు. అంటే ఒక విశ్వాసి ఆధ్యాత్మికంగా ఆశీర్వాదం పొందాలి అంటే వాక్య ప్రకారము ప్రవర్తించువారుగా ఉండాలట. ఆ వాక్య ప్రకారము ప్రవర్తించకపోతే ఏమైపోతాము అంటే, వాక్య ప్రకారము ప్రవర్తించకపోతే మన జీవితాల్లో చాలా రకాలైన ప్రమాదాలు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 5వ వచనంలో మరొక మాట చూడండి. నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండరంట. ఎవరు ఉండరంట? భోజనం కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదట. అంటే బీదలు ఉండరు. మన కుటుంబాలు పేదరికములో ఉండకూడదంటే ఏం చేయాలంటే, వినినటువంటి వాక్య ప్రకారము మనము ప్రవర్తిస్తే అనేకులకు మనం ఇచ్చేవారిగా దేవుడు లేపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని పిల్లలమైనా మనం ఇతరులకు ఇచ్చేవారంగా మన కుటుంబాలు ఉండునుగాక. ఆమెన్. అంటే వాక్య ప్రకారం ప్రవర్తించేవారు పేదరికములో ఉండరంట. కొన్ని సంవత్సరాల కిందట అందరం పేదవాళ్ళమే, తినడానికి తిండి లేని వాళ్ళమే. మధ్యాహ్నం దేవుడు ఏమి ఇస్తాడా అని ఎదురు చూసిన రోజులే, రాత్రికి ఏమి ఇస్తాడా దేవుడు అని ఎదురు చూసిన రోజులే, నూకలన్నము ఎల్లిపాయ కారం తిన్న రోజులే కదా. రాత్రి మగ్గిపోయి మరి పొద్దునకి సర్దిపడినటువంటి అన్నాలు తిని స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళినటువంటి సందర్భాలు మన కుటుంబాల్లో కూడా చాలామంది ఉన్నారు. మన కుటుంబాల్లో కూడా అలాగనే జరిగాయి. అయితే ఈరోజు అనేకులకు ఆహారం ఇచ్చేటువంటి కుటుంబాలుగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏమిటో తెలుసా? దేవుని వాక్యం విని విడిచిపెడితే ప్రయోజనం లేదు, కానీ విన్నటువంటి మాట ప్రకారము మనం ఎప్పుడైతే జీవిస్తామో, వాక్య ప్రకారము ఎప్పుడైతే ప్రవర్తిస్తామో, అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? మనము దేవుని ఆశీర్వాదాలను సమృద్ధిగా మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ 500 మంది సహోదరులు ఆరోహణమై వెళ్తున్న యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు 500 మంది కంటే ఎక్కువ విన్నా 120 మంది మాత్రమే శ్రద్ధగా విన్నారు. ఆ 120 మంది మాత్రమే వాక్యానుసారంగా ప్రవర్తించారు.
అంటే వాక్యానుసారంగా ప్రవర్తించారు, చరిత్రలో వారు నిలిచిపోయారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వింటే ప్రయోజనము లేదు, విన్నటువంటి వాక్య ప్రకారము ప్రవర్తించే క్రైస్తవులు, విశ్వాసులు దేవునికి కావాలి. అంతేగాని వినకుండా విడిచిపెట్టే వాళ్ళు నీ వలన దేవునికి కానీ, సంఘానికి కానీ, సేవకునికి కానీ ఏమీ ప్రయోజనం లేదు. వాటి వలన నీవు మేలు పొందలేవు, సంఘము మేలు పొందలేదు. వాటి వలన ఏ ఒక్కరికి ప్రయోజనం ఉండదు. ఎవరికి ప్రయోజనం అంటే సాతానుకు ప్రయోజనం, అపవాదికి ప్రయోజనం, అంతే. కాబట్టి సర్పము అవ్వను మోసపుచ్చినందున సర్పము కూడా శాపం పొందింది. కాబట్టి మనల్ని అపవాది మోసపుచ్చినందున మన కుటుంబాల్లో మనము కూడా నష్టపోయే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమే వాక్యం ఏం చెప్తుందో వాటిని మనము అనుసరించి ప్రవర్తించాలి. నీ శత్రువులను ప్రేమించమని ప్రభువు చెప్పాడు. శత్రువులను ప్రేమిస్తాం మనం? చెప్పండి. వాడు వస్తుంటే ఇంకా చూస్తాం, ఎప్పుడెప్పుడు వాడిని తలకాయ వేసి నేలకేసి కొడదామా అన్నంత కోపం ఉంటుంది మనిషికి. ఎందుకంటే శత్రువు మన శత్రువులు మనము ప్రేమించడం అనేది చాలా కష్టతరమైన విషయం. కానీ ప్రభు నేర్పే సూత్రము, పాఠం ఏంటంటే మీ శత్రువులను ప్రేమించుడి. ఎందుకంటే ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన జీవించిన జీవితాన్నే, ఆ ప్రవర్తననే మనకు బోధించాడు. ఆయన నీ శత్రువులను సైతం, నిన్ను దూషించేవారిని, నిన్ను హింసించేవారిని, తర్వాత నిన్ను కొట్టేవారిని, నిన్ను తిట్టేవారిని, నీ మీద అబద్ధ సాక్ష్యములు చెప్పేవారిని, నీ మీద చెడ్డ మాటలు పలికేవారిని, నీ మీద రకరకాలుగా నిందలు వేసేవారిని నువ్వేం చేయాలి? వారిని నీవు శత్రువులుగా భావిస్తున్నావేమో. కానీ ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు, దేవుని మందిరములో ఉన్న మనల్ని దూషించేవారు మనకు శత్రువులు కాదు. ఆ శత్రువులను సైతము మనం ప్రేమించాలి. ఒక్క సత్యం ఏంటంటే, ఒక మనిషి మరొక మనిషికి ఎన్నడూ విరోధి కాడు. దేవునికి స్తోత్రం. ఒక మనిషిలో ఉన్నది దేవుడు ఊదిన జీవాత్మనే, శత్రువులో ఉన్నది దేవుడు ఊదిన జీవాత్మనే. అందుకొరకే ఒక మనిషి మరొక మనిషికి ఎన్నడూ కూడా విరోధి కాడు. కానీ అపవాది వానిలో దూరినందున వాడు మనకు శత్రువు అయ్యాడు కదా. అపవాది దూరడం వలన శత్రువులు పెరుగుతారు. కాబట్టి అపవాదిని ఏం చేయాలి? తరిమి కొట్టాలి. అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. అపవాదిని ఏం చేయాలి? గద్దించాలి. అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడట. కాబట్టి మనం ఏం భయపడాల్సిన పని లేదు. ముసలమ్మ ముచ్చట్ల కోసము మన చెవులు నిక్కరించి అట్ట జరిగిందా ఇట్ట జరిగిందా అని చెవులు కోసుకొని వినాల్సిన పని లేదు. నువ్వు పోతావా లేదా ఎక్కడి నుంచి అని ఫస్ట్నే లేపేయాలి. లేదంట మోకరించి ప్రార్థనకైనా మోకరింపజేయాలి. 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళతో చాలా ప్రమాదం. 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళతో చాలా ప్రమాదం. మామూలు మాటలు ఇడిచిపెట్టి లోకపు మాటలు, పంచాయతీ మాటలు, ఆ ఇంటి కొట్లాట, ఈ ఇంటి కొట్లాట, భార్యాభర్తల కొట్లాట, అన్నదమ్ముల కొట్లాటలు, ఇవన్నీ జొరబడి మన కుటుంబాలు విచ్ఛిన్నమైపోయే ప్రమాదాలు ఉంటాయి. జాగ్రత్త సుమా. కానీ లోక సంబంధమైన మాటలు కుటుంబాలను పతనం చేస్తే, దేవుని మాటలు మన కుటుంబాలను ఆశీర్వాదం వెంట ఆశీర్వాదాన్ని ఇచ్చేటట్లుగా చేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి ఎలా ఉండాలండి? వాక్య ప్రకారము ప్రవర్తించే వారంగా ఉండాలి. ఒక తండ్రి కుమారుని పిలిచి, అరే అబ్బాయి పొలానికి వెళ్ళన్నాడు. అంటే వాడేమన్నాడు? సర్లే డాడీ వెళ్తలే అన్నాడు. ఇంకొకరిని పిలిచాడు, అరే అబ్బాయి పొలానికి వెళ్ళంటే నేను వెళ్ళను అన్నాడు. వీళ్ళిద్దరిలో తండ్రి మాట ఎవరు విన్నారు? వెళ్తానన్న వాడేమో వెళ్ళలేదు, తండ్రికేమో భరోసా ఇచ్చాడు, నాన్న నేను వెళ్తలే అని, కానీ వాడు పోలేదు. ఇంకొకడేమో నేను వెళ్ళనన్నాడు కానీ వెళ్ళాడు. అంటే తండ్రి చెప్పినటువంటి మాట ఈ ఇద్దట్లో ఎవరు విన్నట్టు? ఇద్దరు విన్నారు తండ్రి చెప్పిన మాట. కానీ వెళ్ళనని చెప్పిన వాడే తండ్రి మాట నెరవేర్చాడు. వారిద్దరిలో వెళ్ళిన వాడే గొప్పవాడు. అంటే దేవుని మాటలు విని
విడిచిపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు, విని ఆ ప్రకారంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఆ ప్రకారంగా ప్రవర్తించేవాడే కుటుంబములో ఆశీర్వాదకరంగా దేవుడు లేపుతాడు. ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు కొన్నిసార్లు మన మనసుకు గుచ్చుకునే మాటలు కూడా ఉంటాయి, మన ప్రవర్తనను సరిచేసుకునే మాటలు వస్తాయి. అంటే అవి చేదు మాటలు. అంటే ఏం నాకే చెప్పాలనా దేవుడు అన్నట్లుగా దేవుని వైపు, పాస్టర్ వైపు చూడకండి. ఏ చెప్పినా మన జీవితాలకు అది చేదైనా మన ఆధ్యాత్మిక జీవితానికి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ ట్యాబ్లెట్లు జిలేబీలు ఎక్కుంటుందా? ఎట్టుంటుంది? చేదుగా ఉంటుంది. కానీ అది లోపలికి పోతే నీ రోగం బాగవుతుంది, ఆరోగ్యవంతుడు అవుతావు. అలాగే సేవకుడు చెబుతున్న మాట నీకు వైద్యంలాగా పనిచేస్తుంది. నాకు చేదు సార్, నాకు పట్టదంటే నీకు రోగంతో కుమిలి కుమిలి అది మామూలు జ్వరం కాస్త మలేరియానో టైఫాయిడ్గా తిరిగిందనుకో, ఇక హాస్పిటల్ బెడ్కి ఎత్తుతారు. అంత పరిస్థితి ఎందుకు? కాబట్టి దేవుని మాటలు చేదైన మాటలైనప్పటికీ అవి మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారుస్తాయి, ఆరోగ్యకరంగా మారుస్తాయి. మన జీవితాలు ఆశీర్వాదం వెంట ఆశీర్వాదం పొందటానికి ఉపయోగపడతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, నిజంగా అట్టి ఆశీర్వాదాలు మనము పొందాలి అంటే దేవుని మాటలను మొదటి సూత్రం ఏంటి? శ్రద్ధగా వినాలి. రెండవ సూత్రం ఏంటంటే వాక్య ప్రకారము ప్రవర్తించేవారుగా ఉండాలి. ఇక మూడవది త్వరగా 2-3 నిమిషాల్లో చెప్పి ముగిచ్చేస్తాను. మూడవది ఏంటంటే దేవుని పని కొరకు తెగింపు ఉండాలి విశ్వాసికి. ఏముండాలి? దేవుని పని కొరకు తెగింపు ఉండాలి. మన సమయాన్ని త్యజించాలి, మన డబ్బును త్యజించాలి. మనము దేవుని మందిరంలో పని చేయటానికి, మనం శక్తికి మించి పని చేయటానికి సిద్ధపడాలి. చేద్దాం అలాగా. నాకేం పట్టింది సార్, అందరూ ఊడ్చి తుడిచి నాకు వచ్చి కూర్చుంటానే అంటారు కొంతమంది. నాకేం పట్టింది, వస్తా కూర్చుంటా, పెడితే తింటా, పెట్టకపోతే తినకుండా పోతా, నీకు నాకేం సంబంధం లేదన్నట్టుంటారు. కానీ ప్రియులారా, అది చాలా తప్పు. దేవుని విశ్వాసులముగా, అంటే దేవుని నమ్మిన బిడ్డలముగా మనము క్రీస్తు కొరకు మనము కొన్ని త్యాగాలు చేయాలి. ఆ 120 మంది ఆ ప్రభు ఆరోహణమైనప్పుడు 500 మంది కంటే ఎక్కువ ఉన్నారు. కానీ ఆ 120 మందిలో వారికి అప్పుడున్నటువంటి కష్ట పరిస్థితులు ఏంటంటే, వారు పట్టణంలోనికి వస్తే వారికి హింసలు ఉన్నాయి. వారు ప్రాణాలకు తెగించి పట్టణంలోనికి వచ్చారట. ప్రాణాలకు తెగించి దేవుని విశ్వాసులు, క్రైస్తవులు ప్రాణాలకు తెగించి దేవుని కొరకు పనిచేశారు వాళ్ళు. కాబట్టే చరిత్రలో వారు నిలిచిపోయారు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. బాప్తిసం ఇచ్చి యోహాను ఆయనను ఏం చేసినారు? శిరఛేదనం చేశారు, అంటే తల నరికిచ్చేశారు. అప్పుడు అందరూ అనుకున్నారు, ఏమైపోయింది అనుకున్నారు? ఈ సువార్త పీడ వదిలిపోయింది, ఈ బాప్తిస్మాల గోల వదిలిపోయింది అనుకున్నారు. బాప్తిసం ఇచ్చే యోహాను తల నరికేసేసరికి అబ్బాంగా, ఎందుకంటే ఆయన చాలా కఠినంగా బోధ చేసేవాడు. ఏమని చెప్పేవాడు? ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్ని లోపల, డైరెక్ట్గా మిమ్మల్ని నరికేస్తే గొండగడ్డలు తీసుకొని మాటినకపోతే అన్నట్టు తిట్టాడు. కాబట్టి ఆ బెదిరింపులు గిదిరింపులు అన్నీ ఇంక పోయినాలే దేవుడా, ఆయనకు శిరఛేదనం చేయబడింది, ఇక బాప్తిస్మాల గోల ఉండదు అనుకున్నారు. కానీ ఆయన చనిపోకముందే యేసు ప్రభు సువార్త మొదలయ్యింది. అంటే ఆయనతో సువార్త ఆగిపోయింది అనుకున్నారు. ఆయన తరువాత యేసు ప్రభు లేచాడు. ఊరూరా ఎక్కడికి వెళ్ళినా భయంకరమైనటువంటి జనసమూహాలు ఆయన వెంబడించారు. సువార్త యోహాను కాలంలో ఉన్న సువార్త కంటే యేసు ప్రభు కాలంలో సువార్త విస్తారంగా జరిగింది. దేవునికి స్తోత్రం. మనుషులను చంపగలరేమో కానీ సువార్తను చంపగలిగిన వాడు చరిత్రలో పుట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తున్నాడు విరివిగా అనేక ప్రాంతాలు, అనేక జన సమూహంలో ఆయన తిరుగుతూ విస్తారమైన ప్రాణాలకు తెగించి దేవుని పని చేశాడు. ఆయన పట్టుకోవడానికి వస్తే నేనే అన్నాడు, పారిపోలేదు. పారిపోయాడా?
పారిపోలేదు, ప్రాణాలకు తెగించి నిలబడ్డాడు. వాళ్ళంతా నా శిష్యులయ్యా, నన్ను పట్టుకొని నేనే క్రీస్తుని అన్నాడు. అంటే దేవుని కొరకు నిలబడాలంటే ధైర్యం ఉండాలి. విశ్వాసులకు కూడా దేవుని కొరకు నిలబడాలంటే ధైర్యం ఉండాలి. ఉత్తుత్త విశ్వాసులు అయితే బుస్సున జారిపోతారు, ఆత్మీయతలో దిగజారిపోతారు. కానీ ప్రభువు మొత్తానికి సిలువ వేశారు. సిలువకు అప్పగించి ఆయన సిలువ మరణం పొందిన తర్వాత ఆనాటి సమాజం అనుకున్నారు, ఇక చచ్చిపోయినాడు ఈయన, సువార్త చెప్పేట ఆయన ఏమైపోయినాడు, చనిపోయినాడు, ఇక సువార్త అంతమైంది అనుకునే లోపల యోహాను పోతే యేసు ప్రభువుని దేవుడు లేపాడు. యేసు ప్రభు పోతే 11 మంది మత్తీయతో కలిసి 12 మంది అపోస్తలులు లేశారు. యూదా పక్కకు పోయినా ఆ స్థానంలో మత్తీయ సెలెక్ట్ అయ్యాడు. మత్తీయతో పాటు 12 మంది అపోస్తలులు ప్రపంచానికి అంటించేశారు సువార్తను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సువార్త ఆగలేదు. మనుషులు చరిత్రలో కనపడకుండా పోవచ్చేమో, కానీ దేవుని చేత ప్రకటించబడిన సువార్త సంవత్సరానికి పెరుగుతూనే ఉంది. ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆ తర్వాత యేసు ప్రభు తర్వాత 120 మంది సువార్థికులు లేపారు. తర్వాత అపోస్తలులు చెదిరిపోయారు. ప్రపంచ దేశాలకు ఇప్పుడు సువార్త పాకిపోయింది. ఎంతోమంది వచ్చారు సువార్తను అనచటానికి. ఎంతోమంది సేవకులను చంపారు, తలలు నరికారు, నిప్పుతో అంటించారు, రకరకాలైన చిత్రహింసలు పెట్టిన వాటన్నిటికీ ప్రాణాలకు తెగించి వారు పనిచేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక అడవిలో సువార్త చెప్పడానికి 10 మంది సేవకులు వెళ్ళారట. భయంకరమైన క్రూరత్వం కలిగిన ప్రజల మధ్యలో సువార్త చెప్పడానికి. వాళ్ళందరూ కూడా ఆ గ్రామాల్లో, కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా నక్సలైట్లకు సహాయం చేసేవాళ్ళు. మేము కూడా వెలుగోడులో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళకు మధ్యరాత్రి లేచి భోజనం పెట్టేవాళ్ళం. ఇప్పుడు లేరులేండి, ఎవరు లేరు నక్సలైట్లు. ఆ దినాల్లో మేము చిన్న ఉన్న 9వ తరగతి చదివే దినాల్లో వచ్చేవాళ్ళు. మధ్యరాత్రి లేచి భోజనాలు తిని ఊర్లలోకి వచ్చి తిని వెళ్ళిపోయేటువంటి వారు. అయితే అలాగా నక్సల్స్ ఉన్నటువంటి గ్రామాలకు, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆ నక్సలైట్లకు సహాయం చేసేవారు. అయితే ఈ 10 మంది సువార్థికులు ఆ ఊర్లలోకి వెళ్ళి యేసుప్రభు దేవుడని, మీరు ఇలా చేయకూడదని, పరిశుద్ధంగా ఉండాలని, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని, దేవుడు మీ కొరకు ప్రాణం పెట్టాడని వాళ్ళు సువార్త చెప్పితే ఆ గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు చాలామంది మారిపోయారు, మారు మనసు పొందారు, పాప క్షమాపణ పొందారు, దేవుని కొరకు జీవించాలని నిర్ణయం చేసుకున్నారు. ఆ తర్వాత ఇక నక్సలైట్లకు వారు సహాయం చేయడం మానేశారు. ఈ వార్త అటుపోయి నక్సలైట్లకు తెలిసింది. ఏమని? వీళ్ళు మనకు సహాయం చేయడం లేదంటే ఎవరో 10 మంది సువార్థికులు వచ్చారంట, వీళ్ళందరినీ మార్చేస్తున్నారు, కాబట్టి మరి ఆ సువార్థికులను పట్టుకుందామని ఈ సువార్త ప్రకటించిన 10 మంది సువార్థికులను ఆ నక్సలైట్లు పట్టుకొని పోయి ఒక కొండలో ఒక్కొక్క చెట్టుకు ఒకరిని వరుస కట్టేసినారంట. ఒక్కొక్క చెట్టుకు వరుస కట్టేసినారట. ఈ రోజు నుంచి ఈ ప్రాంతాల్లోకి వచ్చి మీరు సువార్తను ప్రకటిస్తే ఏమైపోతారు? మిమ్మల్ని ఈ రోజే కాల్చి చంపేస్తాం. ఈ రోజు నుంచి రామని ఎవడైతే చెబుతాడో వాళ్ళని విడిచిపెట్టేస్తాం అన్నాడు. ఈ రోజు నుండి ఈ గ్రామాల్లోనికి మేము రాము, సువార్త చెప్పం అని ఎవరైతే ధైర్యంగా చెప్తారో వాళ్ళను కట్లు విప్పి వాళ్ళను కాల్చకుండా వారిని పంపించేస్తామంటే అందులో 9 మంది మాత్రము గట్టిగా నిలబడ్డాడు. ఒకడు మాత్రము కొంచెం ఆలోచన చేస్తూ ఉన్నాడు. వద్దంటే తప్పించుకొని పోదాం కదా అని అనుకుంటున్నాడు. అయితే ఈ చుట్టూ నక్సలైట్లు గన్నులు పెట్టుకుని ఉన్నారు ఆ 10 మంది వైపు కాల్చాలని. వాళ్ళు యేసు ప్రభువును మేము ప్రకటించమంటే విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. యేసు ప్రభువే దేవుడు అని చెప్పితే కాల్చడానికి సిద్ధంగా ఉన్నారు. అలా గన్నులు పెట్టుకొని ఉంటే అందరూ ఆ దళనాయకులు అందరూ కూడా గన్నులు పెట్టుకొని ఉన్నారంట. అయితే ఆ దళనాయకుల్లో ఒకడు అకస్మాత్తుగా ఆ 10వ వాని దగ్గరకు వచ్చేసి వాని కట్లు గబగబగా విప్పేసి వాడున్నటువంటి స్థలంలో ఈయన తాళ్ళతో కట్టుకున్నాడంట. నేనుంటా ఈ స్థలంలో అని. ఇక దళనాయకుడు, నీకేమైనా బుద్ధి ఉందా? నువ్వు దళంలో ఒక మనిషివి, నిన్ను చంపడానికి కాదు, సువార్తను ప్రకటించే వారిని చంపడానికి ఏర్పాటు చేశాము, నిన్ను చంపడానికి కాదంటే ఆ దళంలో ఉండేటువంటి మనిషి చెబుతున్న మాట ఏంటంటే, వీళ్ళందరికీ మనం గన్నులు పెట్టాము, కానీ పరలోకం నుంచి
10 కిరీటాలు భూమి మీదకి దిగి రావడం నేను చూశాను. ఆ 10 కిరీటాల్లో ఈ లాస్ట్ ఉండేటువంటి వ్యక్తి యొక్క కిరీటము కిందికొచ్చి పైకి వెళ్ళిపోతుంది. పరలోకం నుండి వచ్చిన ఆ కిరీటము పైకి వెళ్ళడం ఇష్టం లేక ఆ వ్యక్తి స్థానములో నేను శిక్ష పొంది నేను మరణించి ఆ పరలోకంలో వచ్చే కిరీటము నాకు కావాలని ఆశతో నేను వచ్చాను. నాకు ఈ జీవితం చాలు, నేను దేవుని కొరకు బ్రతుకుతా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఆయనకు దేవుడు దర్శనములో పరలోకం నుండి వచ్చే 10 కిరీటాలు కనపడ్డాయి. 9 కిరీటాలు వారి తలల మీద వినడం చూశాడు. 10వ కిరీటం ఎవడైతే యేసు దేవుడు కాదని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాడో ఆ వ్యక్తి స్థానములో, ఆ దళములో ఉండే ఒక వ్యక్తి ఆ స్థానములో మరణించటానికి సిద్ధంగా ఉన్నాడు. కారణము, పరలోకము దేవుని కొరకు నిలబడిన వ్యక్తులకు జీవ కిరీటం, నీతి కిరీటము, దేవుడు సిద్ధపరిచిన కిరీటము భూమి మీదకి దిగి వచ్చింది వారి మధ్యలోనికి. ఆ దర్శనాన్ని ఆయన చూశారా. కాబట్టి సువార్తను ప్రకటించాలి అంటే ప్రాణానికి ప్రాణాలు తెగించి సేవ చేశారు. కాబట్టి ఈ రోజుకు ఈనాటికి మన ప్రాంతాలకు కూడా దేవుని యొక్క సువార్త వచ్చింది. కాబట్టి ప్రియులారా, 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, దేవుని మాటలు శ్రద్ధగా వినే విశ్వాసి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతాడు. 2, వాక్యానుసారంగా ప్రవర్తించే విశ్వాసి వారి కుటుంబాలలో పేదరికం ఉండదు. 3, ప్రాణాలకు తెగించి దేవుని కొరకు పనిచేస్తే ఏముంది? జీవ కిరీటము నీ కొరకు ఉంది. సేవకులకు ఒక్కరికి కాదు, విశ్వాసులందరికీ. అట్టి జీవ కిరీటాలు మన సంఘ బిడ్డలందరూ పొందుకోవాలని నా ఆశ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. 2, ప్రవర్తించాలి. 3, దేవుని కొరకు తెగింపు కలిగి మనము పనిచేయాలి. అంతేగాని సముద్రమే వాళ్ళని ఆపలేకపోతే మనకు చిన్న చిన్న సీరియళ్ళు టీవీలు ఆఫ్ చేసే చాలా సిగ్గుసేటు. కాబట్టి ఈ రోజు నుంచి తెగించి దేవుని సన్నిధికి రావటానికి మనము, ఎందుకంటే ఈ పంచాయతీలు మనం బ్రతుకున్నంత కాలం పోవవి. బట్టలు ఉతికేది పోదు, చుట్టాలు వచ్చేది పోదు, ముక్కలు ఉడికేది పోదు, పోవవి. నువ్వు సత్యంత వరకు పోవవి. కానీ నువ్వు తెగించి దేవుని సన్నిధికి వచ్చాడు రావటం ద్వారానే ఆశీర్వాదాలు పొందుతావు. దేవునికి స్తోత్రం. అట్టి కృప దేవుడు మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. జీవం గల దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయనా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు నాయనా. దేవుని పిల్లలముగా ఆధ్యాత్మిక స్థితిలో మేము ఎదగటానికి మీ మాటలు మేము శ్రద్ధగా వినాలని, వాక్యానుసారంగా ప్రవర్తించాలని నాయన, తెగింపు జీవితం కలిగి మీ కొరకు పని చేయాలని నాయన నేర్చుకున్న ఈ మాటలు మేము విడిచిపెట్టక మీ కొరకు నాయన సిద్ధపడటానికి సహాయము దయచేయమని, మా కుటుంబాలన్నిటిని మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.